శరదిందు వికాస మందహాస స్ఫురదిందీవర అరవింద సమాన సుందరాస్య అరవిందాసన సుందరీ ఉపాసే. దక్షిణాంగాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, మరి ఈ గంగా పుష్కర సందర్భంగా ఈ సంవత్సరం మహిమాన్వితమైనటువంటి ముక్తిధామం ఈ కాశీ క్షేత్రంలో అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుడి యొక్క దివ్య సన్నిధిలో సాక్షాత్తు శంకర స్వరూపంగా ఈ లోకంలో అవతరించిన జగద్గురువుల ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి మహోత్సవములు ఆదిశంకర భక్త సమాజం వారు ఇక్కడ నిర్వర్తించడం అనేటువంటిది ఇది లోక కళ్యాణం కోసం చేస్తున్న అద్భుతమైనటువంటి మహత్తర కార్యక్రమం. హైదరాబాద్లో భాగ్యనగరంలో గత సంవత్సరం ఎంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందో ఇంకా ఎవరు మర్చిపోలేరు. అయితే కాలం చాలా గొప్పది, అన్నింటికంటే గొప్పదే కాలం. కన్ను మూసి తెరిచేలోగా ఒక సంవత్సరం గడిచిపోయింది. అందుకే భగవత్పాదుల వారు కాలో జగద్భక్షక అన్నారు. కాలం అంటే జగత్తును కూడా భక్షించేది అని. కాబట్టి మనం ఈరోజు ఉన్నాం. వచ్చే పుష్కరాల వరకు ఎవరైనా ఉంటాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 12 ఏళ్ల తర్వాత వచ్చే గంగా పుష్కరాలు ఆవిడ చెయ్యెత్తింది. నమ్మకం చాలా ఉంది ఆవిడ. ఎందుకంటే ఎప్పుడు కూడా రేపు అనేది మనకు లేదు. ఈ రోజు ఈ క్షణమే మనది. వచ్చే పుష్కరాలకు ఉంటామా? ఉంటే గొప్ప విషయమే, ఉంటే అనుగ్రహమే. ఆ రోజు కూడా ఇలా మాట్లాడుకోవచ్చు. కానీ ఉంటాము అని గ్యారంటీగా చెప్పగలిగేటువంటి అధికారం మాత్రం ఈ భూమి మీద మనకు మాత్రం లేదు. అసలు అది భగవదిచ్ఛ, అది కాలస్వరూప పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ విలాసం. మన జీవితానికి ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ భోగ విశేషం ఇంకా మిగిలి ఉంటే తప్పదేమో. కాబట్టి ఎప్పుడో పుణ్యమాచరిస్తాం అని అనుకోవడం కంటే ఈ క్షణమే మనది, ఈ రోజే మనది అనే భావనతో ఈ క్షణాన్ని వ్యర్థం చేయకుండా కనుక ఉన్నట్టయితే మన జీవితం ధన్యం. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా 2 మాటలు. మరణ భయాన్ని తొలగింపజేసే క్షేత్రం కాశీక్షేత్రం అయితే, మరణ భయాన్ని తొలగింపచేసే గ్రంథం భాగవతం అన్నాడు. గ్రంథములలో మరణ భయాన్ని తొలగింపచేసేది భాగవతం. అదేవిధంగా క్షేత్రములలో కాశీ. అటువంటిది ఈ పుష్కర సమయంలో ఈ కాశీ క్షేత్రంలో మరణ భయం తొలగింపజేసేటువంటి కాశీ క్షేత్రంలో మరణ ధ్యాసను పోగొట్టేటువంటి భాగవతం చెప్పుకోవడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి భాగ్యం, ఒక యోగం. అందులో శివుడి సన్నిధిలో ఎప్పుడు విష్ణు కథలే చెప్పాలి అని భవిష్యోత్తర పురాణ వచనం. శివాలయం గత్వా విష్ణుం స్మరేత్, విష్ణాలయం గత్వా శివం స్మరేత్ అనేటువంటి భావన. కావున మేము అక్కడ ఇదే గంగా తీరంలో చక్కగా ఒక పక్కన భాగవత సప్తాహ పూర్వక జ్ఞానయజ్ఞాన్ని అక్కడ నిర్వర్తిస్తూ, అయితే ఇక్కడ కూర్చున్న మా బంగారయ్య శర్మ గారు నిజానికి ఒక తల్లి కడుపున పుట్టనప్పటికీ కూడా అంతకంటే అధికమైన వాత్సల్యం కలిగినటువంటి బంధం మా ఇద్దరికి. చాలా అన్యోన్యత, ప్రేమ,
ఆ రోజు నుంచి అంటే వ్యక్తుల్లో ఆకారంలో మార్పులు అనేకం వస్తాయి, కానీ వ్యక్తిత్వంలో మార్పు అనేటువంటిది బతికున్నంత కాలం ఎప్పుడూ రాకూడదు. మనం ఎలా పుట్టామో అలాగే పెరగాలి, అలాగే పోవాలి. కాబట్టి అదే విధమైనటువంటి భావన ఈ పరిచయం ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దాదాపుగా ఒక 20 సంవత్సరాలకు పూర్వంగా కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ శంకర జయంతి అన్నప్పుడు ఆదిశంకర భగవత్పాదుల పేరు ఎక్కడ వినిపిస్తే అక్కడ కనిపించేవాడు మా బంగారయ్య శర్మ. ఎప్పుడు నేను శంకర మఠంలో 1999లో అక్కడ ప్రవచనాలు చెప్పినప్పుడు ఆ 2000 సంవత్సరంలో శంకర జయంతి ఉత్సవాలు కేశవ మెమోరియల్ స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగినప్పుడు ఆ ప్రాంతంలో అప్పుడల్లా కూడా అక్కడ తిరిగేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సమున్నతంగా చక్కగా తాను చాలా త్రివిక్రముడిలాగా ఎదిగి భారతీ తీర్థ మహాస్వాముల వారే అన్నారు చక్కగా ఆదిశంకర జయంతి ఉత్సవాల గురించి. అందుకే ఆ వీడియో కూడా మీరు చాలా సందర్భాల్లో చూసే ఉన్నారు. నాకు తెలిసి ఈనాటి వరకు ఎవరి రికార్డు ఏమిటి అంటే భారతీ తీర్థ స్వామి వారు నిలబడి మాట్లాడిన ప్రదేశం ఒకటే. ఎక్కడైనా జగద్గురువులు కూర్చొని అనుగ్రహ భాషణం ఇస్తారు, కానీ ఒక ఆదిశంకర భక్త సమాజం వారి కోసం ఏర్పాటు చేసిన అలకాపురి ఆదిశంకర ఉద్యానవనం అని పేరు పెట్టాం. అక్కడ భారతీ తీర్థ మహాస్వాముల వారు అనుగ్రహ భాషణం ఇచ్చినప్పుడు, అలాగే చతురామ్నాయ పీఠంలో ఉన్నటువంటి పీఠాధీశ్వరులందరినీ కూడా వారు దర్శించి ఆ ప్రాంగణానికి తీసుకురావడం అనేటువంటిది కూడా అసామాన్యమైనటువంటి విశేషం. కాబట్టి మరి వారు సంకల్పించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ అందరి చక్కటి ఇక్కడ ఈ ప్రాంతంలో మీ అందరినీ కూడా తీసుకొచ్చి మీ అందరి భాగ్యం ఇది. ఎందుకంటే జన్మజన్మల యోగం ఉంటే కానీ ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేము. అడుగు పెట్టడమే ఒక పెద్ద యోగం. అడుగు పెట్టిన తర్వాత ఇన్ని పుణ్య కార్యక్రమాలు జరగడం కూడా ఇది ఇంకా మరపురాని మరచిపోలేని ఒక అద్భుతమైనటువంటి యోగం అన్నారు. ఇది జీవితంలో మన జాతకంలో చూసుకుంటే దీన్ని ఏమంటారు అంటే ఈ యోగాన్ని తపస్వి యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. ఈ యోగం పేరే తపస్వి యోగం. కాబట్టి ఆ తపస్వి యోగం ఉన్నటువంటి వ్యక్తి బంగారయ్య మీ అందరికీ కూడా ఆ యోగాన్ని ఇద్దామని ఇక్కడికి తీసుకురావటం. అలాగే బంగారయ్య శర్మ గారు ఎప్పుడు ఏ పని చేసినా వారి వెనక ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, నా బలమంతా కూడా మా శంకర శర్మ గురువు గారిదే. కాబట్టి వ్యక్తిని తీర్చిదిద్ది చక్కగా ఇలా ప్రకాశిస్తున్నారు అంటే అది గురువుల యొక్క అనుగ్రహం, కేవలం గురువుల యొక్క అనుగ్రహమే. గురోరనుగ్రహేనైవ పుమాన్ పూర్ణ ప్రజాయతే. ఆ మాట సత్యమైనటువంటి మాట. ఇక్కడ పాండిత్యమా, అధ్యయనమా, లేకపోతే ఇంకొకటా అనేటువంటిది కాదు. గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా లభిస్తే ఆ వ్యక్తి పరిపూర్ణ శక్తిమంతుడవుతాడు. ఒకవేళ గురుబలమే కనుక క్షీణిస్తే ఏమవుతాడు? బలిచక్రవర్తి అవుతాడు. వామనావతారంలో వామనుడు చేసే పని అదే. బలిచక్రవర్తి ఎదుగుదల ఎవడు ఆపలేకపోయాడు ప్రపంచంలో. ఇంతటి ఎదుగుదలకు కారణం ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహము అని గ్రహించాడు వామనుడు. ఆ గ్రహించి ఏ గురు బలం చేత అతడు దేవతలందరినీ కూడా జయించే స్థాయి కలిగాడో ఆ గురుబలాన్ని పోగొట్టడానికి చిన్న ఒక పథకం వేసి ఎవరి అనుగ్రహాన్ని ఇప్పించాడో అదే గురువు చేత శాపం కూడా ఇప్పించాడు. వెంటనే నా శాపం వల్ల నీ మొత్తం ఐశ్వర్యం పోతుంది అన్నాడు శుక్రాచార్యులు. 2వ నిమిషంలో ఆయన త్రివిక్రముడు అయిపోయాడు. ఇంతకంటే పెద్ద దృష్టాంతం లేదు. ఎంత గొప్ప పండితుడైనా, ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ ఖచ్చితంగా గురువు అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. కాబట్టి భారతీ తీర్థ స్వామి వారి అలాగే విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో పాటుగా ఇక్కడ అందులో ఉన్న స్వామివారు చక్కగా భారతీయ తీర్థ పురస్కారం నాకే కాదు మా బంగారయ్యకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కొంత అదృష్టం ఏమిటి అంటే ఒకే వేదిక మీద గురువులతో పాటు శిష్యులు స్వీకరించడం అనేటువంటిది చాలా పెద్ద యోగం. ఇది మహత్తరమైనటువంటి యోగం. ఆ యోగం నాకు ఎందుకంటే మా మల్లాది గురువు గారికి ఇచ్చారు. మా గురువు గారి ఇక రాలేకపోయారు అప్పటికే, ఆ అబ్బాయి తీసుకున్నారు. అలాగే ముదిగొండ శంకర శర్మ గారికి, అలాగే
మంగారయ్య శర్మ గారి ఇవన్నీ కూడా నిదర్శనాలు. అంటే గురు అనుగ్రహం ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అనేటువంటిది అక్కడ లేదు. కాబట్టి ఇంకా గురువుల అనుగ్రహంతో ఇంకా మహత్తరమైనటువంటి అనేక కార్యక్రమములు జరపాలి. చక్కటి సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావాలి. అయితే ఇంత కార్యక్రమం జరుగుతుంది అంటే మేమందరం కూడా మైకు పట్టుకొని ఉపన్యాసాలు చెప్పడానికి తప్పితే వేరేది ఇంకేమీ లేదు, వేరే శక్తి ఏమీ లేదు మా దగ్గర. ఉన్న శక్తల్లా కూర్చొని మైకిస్తే నేను 7 గంటలు భాగవతం చెప్పమన్నా అలా నిరాఘాటంగా చెప్తూనే ఉంటాం. దానికి అసలు సమయం అనేటువంటిది చూసుకోవాల్సిన పని లేదు. అదే నిలబడి వేరే పని చేయమంటే మాత్రం మా వల్ల కానే కాదు. కానీ ఇంత పని చేయాలి అంటే దీని వెనక ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యవస్థ, ఈ వ్యవస్థకు అవస్థ లేకుండా చేయడానికి మరల మా గురువులు చూపించినటువంటి గురుభక్తి పరాయణులైనటువంటి వారు మా రమేష్ గుప్తా గారు, మల్లయ్య గుప్తా గారు. ఇద్దరు కూడా రమేష్ గుప్తా గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ స్వామివారులు ఉంటే అక్కడ వీరు వారిని కాదు, వారు కేవలం నామం పెట్టుకున్నారు కానీ శుద్ధ అద్వైతి, శుద్ధమైనటువంటి అద్వైతి వారు. అందులో ఎత్తుకించిన సందేహం అనేటువంటిది లేదు. కేవలం వంశపారంపర్యంగా ఉండేటువంటి ఆ ఆచార సంప్రదాయాన్ని ఆహార్యంలో చూపించే వ్యక్తే తప్పితే భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం కదాచన అన్న మాటకు పరిపూర్ణ దృష్టాంతమే రమేష్ గుప్తా గారు. అక్కడ శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు ఏ కార్యక్రమం పెట్టినా మూలస్తంభం వారే. గణపతి సత్యనారాయణ స్వామి వారు ఏ పని మొదలు పెట్టినా వారే. అలాగే ఇక్కడే కాదు, స్వామి దయానంద సరస్వతి స్వామి వారు. అలాగే కాదు, చాలా మందికి తెలియదు మా తుని స్వామి వారు. తుని తపోవనంలో వరదలు వచ్చి అయిపోతే వెంటనే స్పందించి మొట్టమొదలు ఉన్నటువంటి వ్యక్తి రమేష్ గుప్తా గారు. ఇలా చెబుతూ పోతే ఎంతమంది గురువుల అనుగ్రహమో, వారు కూడా గురుభక్తికి నిదర్శనం. కాబట్టి వారు మల్లయ్య గుప్తా గారు నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా, కాశీపట్టణం మనది కాని ప్రదేశం, మనది చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశం, మళ్ళా తెలుగు వారికి తెలుగు భోజనాలే కావాలి, కాశీ భోజనం పెడతామంటే ఒప్పుకోరు. కాబట్టి తెలుగు వారికి అన్ని తెలుగు రుచులే కావాలి. ఇంత పెట్టినప్పటికీ ఆవకాయ ముక్కలేకపోతే ముద్ద దిగకపాయ. కాశీకి వచ్చి ఏం విడిచిపెట్టాలిరా అన్నాడు. అంటే ఏది విడిచిపెట్టడం మాట దేవుడు ఎరుగు, ఉన్నవన్నీ పడకపోవడమే. అందుకే నిన్నెవరో వచ్చి ధర్మ సందేహం అడిగారు, స్వామి మేము కాశీలో నీళ్లు తీసుకుపోవచ్చు. అమ్మ తల్లి, కాశీలో కాయాపేక్ష ఫలాపేక్ష అని ఎవరో చెప్పాడు. మనకు కాశీఖండంలో వస్తుంది, బ్రహ్మవైవర్త పురాణంలో వస్తుంది. ఏం విడిచిపెట్టాలి అంటే నిజానికి విడిచిపెట్టాల్సింది కాయాపేక్ష అంటే శరీర అపేక్ష, ఫలాపేక్ష కర్మ ఫల ఆసక్తిని విడిచిపెట్టాలి. కర్మ చెయ్యటం వరకు మాత్రమే మన బాధ్యత, కర్మ ఫలం మాత్రం మనకు అక్కర్లేదు అని. కర్మఫలం వల్ల వచ్చి ఇప్పుడు సుదర్శన యాగం చేస్తున్నాం, యాగం చేయడం మన వంతు కర్తవ్యం. ఇక దానికి రక్షణ, శిక్షణ, దాని యొక్క సకలమైనటువంటి బాధ్యత ఆయనకు అప్పు చెప్పేసి ఆయనే చూసుకుంటాడు. అంతేగాని దాని ఫలం ఇవ్వాలి వెంటనే మనం చూడాలి. ఇప్పుడు ఏమి లేదు, మనకు అన్ని ఇన్స్టంట్ ఫలితాలు కావాలి. ఇలా హోమం చెయ్యాలి, సుదర్శనుడు కావాలి, ఏవా అది మన త్రేతాయుగమా? అలా హోమం చేయగానే ప్రాజాపత్య పురుషుడు వచ్చి పాయసం ఇచ్చినట్టుగా ఇవాళ కలియుగంలో అలా వస్తే బానే ఉండేది. అందుకే ఈ మధ్యకాలంలో ప్రతి వారికి మేము రాజశ్యామల చెయ్యాలి, వెంటనే ఎమ్మెల్యే అయిపోవాలి, రాజశ్యామల యాగం చెయ్యాలి, మేము ముఖ్యమంత్రులం కావాలి. కానీ కాశీ క్షేత్రానికి వచ్చి అటువంటి ఫలాన్ని కోరుకోవాలి ఎప్పుడు కూడా. కాయాపేక్ష ఫలాపేక్ష. కానీ మన వాళ్ళు బృహస్పతులు చాలా బుద్ధిమంతులు. కాయాపేక్ష ఫలాపేక్ష అంటే దానిలో అపేక్ష అనేటువంటి పదాన్ని తీసేసి కాయాపేక్ష అంటే ఓ కాయ, ఫలాపేక్ష అంటే ఓ పండు పట్టుకుని వచ్చేసి ఏం చెయ్యాలి? కాయను విడిచిపెట్టండి, ఫలం అంటే పండు విడిచిపెట్టండి, దీనికి కొసరిగా ఓ పూల విడిచిపెట్టండి అని మొదలు పెట్టేశాడు. కానీ విడిచిపెట్టాల్సిన క్షేత్రం ఇది కాదు, గజలో విడిచిపెట్టాలి. గజలో తటశ్రాద్ధం, మటశ్రాద్ధం, పటశ్రాద్ధం అని ఆ వృక్షం కింద చెప్పేటువంటివి. కాబట్టి ఇక్కడ విడిచిపెట్టాల్సింది అసలు సిసలైనటువంటిది ఏమిటి అంటే అహంకర్తృత్వాన్ని, కర్తృత్వ అభిమానాన్ని విడిచిపెట్టి పనిచేయడం, ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా పనిచేయడం. ఎందుకంటే ఇది మహాశ్మశానము అన్నారు. బట్టి వాడు సృష్టి మొత్తం ఇక్కడికే చేరాలి.
ఈ విశాలమైనటువంటి సృష్టి ఏ క్షేత్రానికి చేరి లయమవుతుందో ఆ లయమయ్యేటువంటి మహత్తరమైనటువంటి చోటే కాశీ అన్నారు. అందుకే కాశతే అత్ర, కాశీ అంటే ప్రకాశము అని అర్థం. సాపాయ త్రిపురారాజ నగరి పాయాదపాయాత్ జగత్ అని కాశీఖండంలో చెప్తారు. ఇక్కడ త్రిపురారి రాజ నగరి అయినటువంటి కాశీ జగత్తును అపాయము నుండి కాపాడుగాక అన్నప్పుడు అపాయ శబ్దానికి శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, అపాయము అంటే ఏదో వచ్చి చేస్తుందని కాదు, అపాయము అంటే అజ్ఞానమే పెద్ద అపాయము. కాబట్టి కాశీ వస్తే ఏం పోతుంది అంటే అపాయాలు తొలగిపోతాయి, అంటే అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుంది. అందుకే జ్యోతిస్వరూపంగా ఆయన అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకొక వారం కూడా సందర్భం కాబట్టి చెబుతున్నా, ప్రతి వారికి పొద్దున్న లేస్తే ఈ మాటలు వింటూ ఉన్నా. నేను కాశీ వచ్చినప్పటి నుంచి నేను స్పర్శ దర్శనం పొందొచ్చా, నేను స్పర్శ పొందొచ్చా, నేను స్పర్శ పొందొచ్చా. ఎవరైతే స్పర్శ దర్శనం చేసుకున్నారో వాడికి వచ్చి చెప్తారు నేను పొందాను అని. స్పర్శ దర్శనం చేసుకుంటేనే చాలా గొప్ప వ్యక్తి అని చాలా అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ క్షేత్రంలో అడుగు పెడితే చాలండి, ఏమి అక్కర్లేదు. స్పర్శ దర్శనం దొరికితే భాగ్యం, దొరకకపోయినా ఇక్కడ ఈ చిన్న రాయిని ముట్టుకున్న విశ్వనాథుడే, అదే స్పర్శ. అంతే భావన చెయ్యండి తప్పితే మన తలకాయలన్నీ తీసుకొచ్చి ఆల్రెడీ శివలింగం అంతా కాస్త మారిపోయింది అక్కడ కూడా. ఎందుకంటే తిరుమల క్షేత్రంలో పాదాలు మాయం చేశాను తలకాయ పెట్టి రుద్ది, కంచి క్షేత్రంలో బల్లిని బక్కబడి చేశాం మొత్తం తలకాయ పెట్టి రుద్దేసి, ఇక్కడికి వచ్చేసి పాండురంగని ఆలయంలో ఆయన సంగతి మనం. ఎందుకంటే ఆ శివలింగం మీద తలకాయ పెట్టి ఆ వృషభం కుమ్మినట్టు కుమ్ముతున్నారు దేవాలయంలో. రోహణ నక్షత్రంలో లింగం మాయమైపోయింది, శ్రీశైలంలో లింగం మాయమైపోయింది. ఈ లింగాలను స్పర్శించాలనేటువంటి ముందు ఈ అపేక్షను ముందు విడిచిపెట్టండి. అక్కడ స్పర్శ లేకపోయినా పర్వాలేదు, దర్శనం మాత్రం కేవలం చాలు. దర్శన మాత్రము చేత, స్మరణ మాత్రము చేత అహం కాశీం గమిష్యామి అంటే చాలు. పుణ్యాన్ని ప్రసాదించేటువంటి విశ్వనాథుడు దర్శనం చేస్తే పుణ్యాన్ని ఇవ్వకుండా ఉంటాడా? పుణ్యంలో ఎక్కువ తక్కువ. కాబట్టి అపాయం అంటే అజ్ఞానము నుంచి ముందు బయటపడండి. అజ్ఞానం నుంచి బయటపడ్డం అంటే ఇటువంటి ఈ వాదాలన్నీ తీసేసి దర్శన మాత్రము చేతనే కాశీ క్షేత్రంలో అడుగుపెట్టి ఈ మట్టిని ముట్టుకున్నా చాలు మన జన్మ ధన్యం, మీ అందరి జన్మలు ధన్యం. ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకోవడం అంటే ఇంకా గొప్ప విశేషం. ఎందుకంటే శంకరుడు నడయాడిన ప్రదేశం ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ ప్రాంతంలో సంచారం చేసినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో భగవత్పాద శంకర జయంతి ఉత్సవాలు చేయడం బంగారేశ్వర గారు పూనుకొని ఆదిశంకర భక్త సమాజం వారు ఇక్కడ అందరం కూడా మనం చేరడం అనేటువంటిది మహాభాగ్యంగా భావన చేస్తూ మరి వారికి చక్కగా చేదోడు వాదోడుగా కుప్ప శ్రీనివాస శాస్త్రి గారి బ్రహ్మత్వంలో అనేక వైదిక కార్యక్రమములు కూడా సంప్రదాయబద్ధంగా వారి వంశంలోనే. ఎందుకంటే కుప్ప వారి వంశము అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనిలేదు. ధన్యమైనటువంటి ఎలాగైతే ఆ ఇక్ష్వాకు వంశం ఎంత పవిత్రత పొందిందో రామచంద్రమూర్తి అవతారం వల్ల, అలాగే విభూషణ భారతీ స్వామి వారి యొక్క అవతారం వల్ల వారి వంశమంతా ధన్యతను పొందింది. కాబట్టి అటువంటి వారు కూడా ఇక్కడ బ్రహ్మత్వాన్ని చెందడం ఇన్ని విశేషాలు. అలాగే మా పార్వతమ్మ గారు ఈవిడ మామూలు వ్యక్తి కాదు. 18 పురాణాలు నేను చాలా అంటే ఈవిడ ముందే చెప్పడం కాదు, డబ్బు చాలా మందికి ఉంటుందండి. డబ్బు ఉండడం పెద్ద సమస్య కాదు, కానీ వచ్చినటువంటి డబ్బు రూపాయిని కూడా చాలా మందికి డిఏలు టీఏలు ఇవి పెరిగితే ఆనందపడతాడు. ఒకప్పుడు ఈవిడ నా దగ్గరికి ఆనందంగా నవ్వుతూ వచ్చింది. ఏమిటి మా నవ్వుతే ఇవాళే మా కేసీఆర్ డిఏ టీఏ పెంచేశారండి అంటారు. పెరిగిందండి, పెరిగితే ఆనందం ఏమీ లేదు, ఇంకా పుణ్యకార్యం చేయవచ్చు అని రా. ఎవరంటారండి ఆ మాట? ఎవరు మారలేదు. కాబట్టి తన పెన్షన్తోని అష్టాదశ పురాణాలు చెప్పించినటువంటి తల్లి ఆవిడ. అందుకే ఆవిడను కోప్పడ్డ అంతకుముందు, ఇంకా కాశీకి ఎందుకు వెళ్ళలేదు అన్నాడు. కాశీలో మీరు నాకు కనిపిస్తారా లేదా అని అడిగారు. అయిపోయింది, ఆ కోరిక కూడా తీరిపోయింది. నర్మదా పరిక్రమ చేసింది. కాబట్టి ఆవిడ అంటే అందరూ మంచి వ్యక్తులు, మంచి అద్భుతమైనటువంటి ప్రాంగణం. కాబట్టి ఈ ప్రాంగణానికి నేను నిన్ననో మొన్ననో రావాల్సింది, కానీ నాకున్నటువంటి కార్యక్రమాల యొక్క బాధ్యత వల్ల రాలేకపోయాను. సరే, ఈ రోజున చక్కగా
ఆదిశంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని నా వాళ్ళందరినీ కలవటానికి ఒకసారి వచ్చేసి ఏమీ లేదు, మన వాళ్ళందరినీ మనని కార్యప్రాంతంలో మన వాళ్ళందరినీ కలుసుకుంటే ఏదో ఒక భాగ్యం, ఒక ఆనందం. కాబట్టి అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. మరలా మనం కలుసుకుందాం. అందరూ కూడా చక్కగా భక్తితో ఆనందంగా తన్మయత్వంతో ఈ ఉత్సవాల్లో పాల్గొనండి. అంతకంటే చెప్పాల్సినటువంటి మాట ఏమీ లేదు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.